హైదరాబాద్ను నేనే కట్టాను, సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను, సత్యానాదెల్లా పివి సింధు నా వల్లే ఎదిగారు, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను నేనే తెచ్చాను అని గొప్పలు చెప్పుకునేదెవరని అడిగితే చంద్రబాబే అని ఎవరైనా ఇట్టే సమాధానమిస్తారు. రూపాయి పని చేయకపోయినా మొత్తం తానే చేసినట్లు, గంపెడు మట్టి పోయకున్నా ప్రాజెక్టు తన వల్లనే పూర్తయినట్లు, ఈసమంతా కూడా తన ప్రమేయం లేని ప్రాజెక్టులన్నీ తన చలవేనని చెప్పుకోవటంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమాత్రం అనుమతులు, భూసేకరణ వంటి ప్రాథమిక ప్రక్రియలు చేపట్టకుండానే 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇదే చంద్రబాబు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన కోర్టు కేసుల్ని కొరికి తెచ్చారు. భూసేకరణ పూర్తి చేసి భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించారు. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి విమానాశ్రయానికి సంబంధించి 90% పనులు పూర్తి చేశారు. మిగిలిన ఆ పనులు పూర్తికి చంద్రబాబు ఏడాదిన్నర సమయం తీసుకుని ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అంతా తన ఘనతగా చెప్పుకుంటున్నారు. తద్వారా మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని జనం చర్చించుకుంటున్నారు. 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు 28 లక్షల నుంచి 36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. దీంతో రైతులు చాలామంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2751 ఎకరాలు సరిపోతాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1413 మంది రైతులకు చెందిన 1383.39 ఎకరాలను అధికార యంత్రాంగం సేకరించింది. ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం వదిలేసిన 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 2వ దశలో పూర్తయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 15,000 ఎకరాల అవసరమంటూ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆందోళనకు దిగడంతో 5,000 ఎకరాలకు దిగొచ్చారు. భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిహారం ఎకరాకు 12.5 లక్షలేనని ప్రకటించారు. నిర్వాసితులకు ఏం చేయబోతున్నామన్నది ప్రకటించలేదు. దీంతో నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు పరిష్కారం కాకముందే ఎన్నికలు సమీపించడంతో ఓట్ల కోసం 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్ కృషినంతటిని పక్కన పెట్టి చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్లు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరీలో పోటీ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఢిల్లీ టూర్కి వచ్చినప్పుడల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. లోకేష్ ఓ దశలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నిలదీశారంటూ ప్రచారం జరిగింది. ఈ ఘనత తమదేనని, ఈ ముగ్గురు ఎంతవరకు వారు తమ కోట్రీల ద్వారా ప్రచారానికి తెరలేపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత వైఎస్ జగన్దే అయినప్పటికీ ఆయనకు పేరు రాకుండా ఉండేందుకు వీరు పాటలు పడుతూ ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెలువెడుతున్నాయి.